చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్రవహిస్తుందో ఉధృతంగా. చిన్న వాగేనండి, పెద్దదేం కాదు. అయినప్పటికీ వర్షానికి అంత పెద్దదైపోయిందంటే పూర్తిగా నీరుతో నిండిపోయింది, నీటిమయమైంది. అలాగే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే దేవుని దయ వల్ల బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుని అయితే ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోనైతే బాగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు అలాగే పెద్ద పెద్ద గడ్డలు ఉప్పొంగుతూ వస్తున్నాయి. వాటిని ఈ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో మేమైతే ఈ వీడియోలో వచ్చాం ఫ్రెండ్స్. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని ఫ్రెండ్స్ చూపిస్తాం ఈ రోజు. ఆలస్యం ఎందుకు రండి. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోనండి, ఇదైతే ఊట అనమాట. ఊటేది ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ప్రవహిస్తూ ఉంది. అలాగే బేస్మెంట్ కూడా అక్కడ కట్టారు. మరి ఎలా ఉంటుంది చూడాలా, చివరికి ఎలా ఉంటుంది చూడదు. వేసవకాలంలో అయితే బేస్మెంట్ కట్టారు. ఎలా ఉంటుంది మరి చూడండి. మా బావ వాళ్ళే సైడ్ కాలా పెట్టుకోవాలి. ఊట అనమాట. ఊట మీరు బాగా 3 రోజుల పాటు భారీ వర్షాలు అనమాట. అంటే ముందు నుంచి కూడా వర్షాలు ఉన్నాయి, కానీ ఈ మధ్య బాగా 3 days బాగా వర్షం పడుతుంది అనమాట. బుల్లి వాటర్ ఫాల్స్ అది. వాటర్ ఫాల్స్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే అలాగా పెద్దగడ్డ వరకు వెళ్దాం. అది ఎలా వస్తుందో వరద చూసి ఎంతవరకు గడ్డ వచ్చిందో చూద్దాం. పెద్దగడ్డ ఎలా ఉప్పొంగుకుంటూ వస్తుందో చూద్దాం. మేము ఇప్పుడైతే మరి పడమర వైపు వెళ్తున్నామండి. చిన్నప్పుడు అయితే ఇలా వరద వచ్చినప్పుడు పడవలు చేసుకుంటూ, మేము అప్పుడు హై స్కూల్ ఉన్నప్పుడు పడవలు చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. గుర్తొస్తున్నాయి. మరి ఇప్పుడు పిల్లలు ఆడతారేమో, కానీ కొంచెం హెవీ రైన్ ఉండడం వల్ల బయటకు రావట్లేదు. కొంచెం తగ్గుముఖం పడుతుంది, రావచ్చు. మేబీ సాయంత్రం కల్లా బయటకు వస్తారు పిల్లలు, ఆడుకుంటారు. ఆ వీడియో కూడా చూపిస్తాం వీలైతే. ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా ఊటలు చేయడం అంటే 3 times ఊటలు చేస్తారు వర్షాకాలంలో. ఓకే ఫ్రెండ్స్, చేపలు కూడా అప్పప్పుడు గడ్డలు మరి ఈ మంచి ఊట వచ్చినప్పుడు మంచి నీరు వస్తాయి కదా, ఆ నీటిని వెతుక్కుంటూ పైకి ఎక్కుతాయి అనమాట. అవి అంత పెద్ద ప్రవాహం నుంచి ఎలా పైకి వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి చేపలు అయితే అప్పుడు మేము ప్రతి సంవత్సరం తింటూ ఉంటాం అనమాట. పడుతూ చిన్నపిల్లలు వెళ్తారు. రోడ్ నుంచి అయితే నీరు ప్రవహిస్తుండడంతో మేమైతే కొత్త రోడ్ అయిపోయింది వర్షానికి. పక్కనైతే పర్లేదు, బాగానే వచ్చింది కాపు. ఇదిగోండి గడ చూడడానికి అయితే వెళ్ళేసి మా డివిజన్ వస్తున్నారు. ఇది మా మున్సాబ్ అండి, మున్సాబ్ అల్లుడు మనోడు అండి, ముని మనోడు. ఎలా ఉంది గడ్డ? బాగుందా? అక్కడ వెళ్ళిపోవాలి, అవతల అక్కడ రోడ్డు చేసే వాళ్ళు ఉన్నారా? ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్రవహిస్తుందో ఉధృతంగా. చిన్న వాగేనండి, పెద్దదేం కాదు. అయినప్పటికీ వర్షానికి అంత పెద్దదైపోయిందంటే మహాసముద్రంలో అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే సగం భయం వేసేస్తుంది. నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం వర్షం లేనా ఎండాకాలం అయితే. ఇప్పుడు బోటుతో కూడా వెళ్ళలేని పరిస్థితి. 3 రోజుల వర్షానికే ఇలా ఉంటే మరి ఏకదాటికి ఒక వారం రోజులు పడితే మాత్రం ఇంకా ఈ పైకి ఎక్కేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలా ఇంకా ముందుకు వెళ్దాం రండి. దారి లేనటువంటి ఒక దారిని ఒక మంచి రహదారికి మార్చేశారు. మనుషులు నడిచి వెళ్ళడం కూడా చాలా భయంకరంగా ఉండేది. ఎక్కడ జారి ఎక్కడ పడిపోతాం, అలాంటిది చక్కగా రోడ్డు తవ్వుకున్నారు. బళ్ళు కూడా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాయి. మరి మా గ్రామస్తులు అయితే అలాగా వెళ్ళారు బయట గడ్డ చూడడానికి. మరి ఏం పట్టుకొస్తున్నారు చూద్దాం. వాటరా ఇది? వాటర్ పట్టుకొస్తున్నారు.
ఎందుకంటే ఊటగడ్డ మొత్తం మంచిదండి, నాకు మొత్తం మంచిది అందుకని వాటి తీసుకుంటున్నాను. ఎక్కడ చూసినా ఊటకు మొత్తం తేలిపోయిందండి, చూడండి. అబ్బా ఎంత బాగున్నాయో వాటర్. దారి పొడుగునా ఊటగడ్డ ఊట నీరు చాలా క్లీన్ కనబడుతుంది. చూడు ఎంత బాగున్నాయి. మరి ఇక్కడైతే చాలా కష్టపడాలి, వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు. చిన్న అప్పు రాయి ఉంది. రాళ్ళు కూడా పెయింట్ చేయాలంట రోడ్డు. నా ప్రాణమైన ఇది వేసవ కాలం అయితే ఇలా చిన్నగా పడుతుంటదండి, ఇంతే పడుతుంటది, ఇలా పడుతుంటది. ఇప్పుడైతే వర్షానికి బాగా పొంగింది అనమాట. చూడు ఎంత ప్యూర్ గా ఉన్నాయో, స్వచ్ఛమైన వాటర్ అనమాట. ఎందుకంటే రాయి మధ్య నుంచి లోపల నుంచి వస్తున్నాయి కాబట్టి పూర్తిగా ఫిల్టర్ అయి వస్తాయి అనమాట. బుల్లి వాటర్ ఫాల్స్ అనుకో. మా విలేజ్ దే, ఈ వారంలోనే గాబు తీసారు, కొంచెం క్లీన్ గా ఉంది. చూడండి, ఇదే మాకు జీవనాదాయం అనమాట. వెళ్ళగలం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకాస్త గడ్డ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. దగ్గర నుంచి చూద్దామండి. ఇలాగైతే దారి ఉందన్నమాట. ఇది మంద కాపు వెళ్ళే వాళ్ళు మంద తీసుకెళ్ళడానికి దారి చేసుకున్నట్టున్నారు. జాగ్రత్తగా రావాలి. మహాభయంకరం, మహాభయంకరం. కెరటాలు చూడండి, కొంకొని వస్తున్నాయి. సముద్రంలో కెరటాలు ఎలాగైతే ఎగిసిపడి వస్తున్నాయో ఆ విధంగా ఎగిసిపడి వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కెరటాలు ఇవి పెద్దగడ్డలో ఉన్న కెరటాలు ఇవి ఉంటాయి. చూడండి, చాలా పెద్దగడ్డ ప్రవహిస్తుందన్నమాట. చాలా పెద్దగా పెరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, మరి వీడియోలో మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ మాకైతే చాలా భయంకరంగా కనబడుతుంది, చాలా పెద్దగా కనిపిస్తుందండి. మరి ఎండాకాలం అయితే ఇక్కడ మేము ఈత కొడుతూ ఉంటాం. చూడండి ఇప్పుడైతే అంత భయంకరంగా కనిపిస్తా ఉందో. ప్రతి ఏటా ఎలా చూసుకున్నా వర్షాకాలంకి ఇద్దరు ముగ్గురునైనా సరే బలి తీసేసుకుంటూ ఉంటది అనమాట గడ్డ దాటేటప్పుడు. ఈ గడ్డ దాటుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ప్రస్తుతానికైతే మరి గవర్నమెంట్ స్పందించి బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతా ఉంది. అది తొందరగా పూర్తయింది అనుకో, మరి మాకు ప్రాణ నష్టం అనేది ఉండదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దది, మహాభయంకరంలా కనబడుతుంది మాకైతే. మీకు వీడియోలు ఎలా కనబడుతుంది తెలియదు కానీ ఫ్రెండ్స్, ఈ గడ్డనైతే ఇప్పుడు డిప్పలతో కూడా దాటడం కష్టం అండి, అసాధ్యం, చాలా కష్టం అన్నమాట. ఇది భారీగా పెద్ద గడ్డ వస్తుంది. చూడటానికి మాకైతే చాలా భయం వేస్తుంది. ఒకరికంటే పడినా మేము కూడా ఇంకా ఇక్కడి బయట రాలేము, అలా పరిస్థితుంది అనమాట. అలా పరిస్థితిలో
ఈ గడ్డ ప్రవహిస్తుంది, చాలా పెద్ద గడ్డ. ఇంకా హుదూద్ పనులు అయితే ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోయి ఉంటుంది, పైకి వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకా 15 అడుగులు. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది మర్రి చెట్టు అండి, అంటే రకం వేరే రకం, అందులో మర్రి చెట్లు ఒక రకం. చాలా సంవత్సరాలు ఆయుష్కాలం కలిగిన చెట్టు అన్నమాట ఇది. చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, బాగా ఆడుకునే వాళ్ళం. కొమ్మల ధర వెళ్ళి అక్కడి నుంచి దూకే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, దొంగట ఆడుకునే వాళ్ళం, అలా దెయ్యమాట ఆడుకునే వాళ్ళం. నీటి మట్టానికి చాలా ఎత్తులో ఉన్నా కూడా ఇప్పుడు ఈ వర్షానికి అయితే మరి చెట్టు దగ్గరకు వచ్చింది ఆ వాటర్. ఒకసారి మా కెమెరా ముందుకు రాగలవా? మా భాష అంటే ₹1 కోటి అంటాం అనమాట. చాలా పెద్దదండి, చాలా పెద్దది అనమాట. హలో చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చింది గడ్డ అయితే. అదే హుదూద్ తుఫాన్లో అనుకో ఈ లెవెల్ వచ్చింది అనమాట, ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్కి వచ్చి అది గట్టు ఉందా, అలాగో దగ్గరికి ఒక 2 అడుగులు హైట్ లో వచ్చింది ఫ్రెండ్స్. వచ్చింది, ఇంకా వచ్చేస్తుంది. చాలా పెద్ద, ఇదైతే చాలా వైడ్ ఉంది కాబట్టి కొంచెం మెల్ల ప్రవహిస్తుంది, అంటే నిశ్శబ్దంగా. వైడ్ ఉంది కదా. గడ్డ వచ్చింది, చేపలు కూడా వచ్చేస్తాయి సాయంత్రంకి వెళ్ళా పక్కగా. చూస్తూ ఉండాలి చేపలు. గడ్డ అమ్మ బాబాయ్, దారి ఇదేనండి. మాకు అవతల కొమ్ములు, వెదురు కొమ్ములు కానీ, వెదురు కుక్కులు కానీ, కర్రలు కానీ లభిస్తాయి. గడ్డ దాడుతూ ఉంటాం, కానీ ఇంత భయంకరంగా గడ్డ వస్తుంది అనుకోలేదు. చూసొద్దాం వస్తే చూస్తే సరికి ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా వచ్చింది ఇది. ఇక్కడ ఇంకో పిల్ల కాలువ కలుస్తుంది అనమాట, దాని వలన ఇది ఇంకా ఎక్కువగా అమ్మ జాత్. పుట్టగొడుగులు కూడా ఇదిగో ఇక్కడ మొలిచాయి, పాడైపోయింది. కొందరు ఎవరు తీసుకెళ్ళారు, కొందరు చూడండి. ఇదిగో వావ్ పుట్టగొడుగులు. ఇగో ఫ్రెండ్స్, అది మళ్ళీ చూడండి పుట్టగొడుగులు అనమాట. ఎవరు కోసుకెళ్ళారు, ఇగో కోసుకెళ్ళారు అనమాట. ఇది వర్షాకాలం పెద్ద రావడం లేట్ అయింది. ఇదిగోండి అమ్మ, పాడైపోయింది వర్షం. అయ్యో చూడండి, పెద్ద పెద్ద అనమాట, ఇది చాలా పెద్ద అనమాట. సర్వరోగ నివారణ లాంటిది, వేదిక మందు లాంటిది అనమాట. తీసుకెళ్ళి ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మరి కాలువ అయితే ఇలా ఉంది. ఇక్కడ చాలా బాగుండేది వ్యూ పాయింట్. చెట్టు కింద మనం హాయిగా ఎండాకాలంలో పడుకోవచ్చు, పడుకొని కాలువను చూస్తూ ఆస్వాదించవచ్చు అనమాట. చేపలు వేటకు వచ్చినా గానీ, పీతలు వేటకు వచ్చినా గానీ, లేకపోతే మంద కాపుకు వచ్చినా గానీ ఇక్కడ చక్కగా చెట్టు కింద పడుకొని హాయిగా సేద తీరొచ్చు అనమాట. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని కొంత చూపిస్తున్నాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు, వీడియోస్ అయితే కాకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలా మంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి, మీకు అందుబాటులో వస్తాయి. కాబట్టి మా ఛానల్ అనేక మంది మీ ఫ్రెండ్స్ కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అనేక మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము కూడా మరి ఉత్సాహంతో చేస్తున్నాం అనమాట. మీ సపోర్ట్ మరి కావాలి, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కనుక మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.